శంబాల 25న వస్తుంది. చాలా సినిమాలు వస్తున్నాయి. వస్తున్నా కూడా శంబాల అయితే ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు కూడా శంబాల వరల్డ్లోకి వెళ్ళిపోతారు. సో మనతో పాటు ఆది ఉన్నారు. ఆది నాయుడు తెలుసుకుందాం శంబాలలో ఏం చేశారు, ఎలా ఉండబోతుంది అనేది. హాయ్ ఆది. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నిన్నే ప్రీ రిలీజ్ అయింది. సో బాగా జరిగిందండి. అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. అండ్ ఎస్, సో నిన్నే నాని గారి చేతుల మీదుగా రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసాం, మిస్టికల్ ట్రైలర్. సో నాని గారు ఆ ట్రైలర్ చూసి, సో ఇలాంటివి థియేటర్లో బాగా వర్కౌట్ అవుతున్నాయి, చాలా బాగుంది ట్రైలరు, ఇలాంటి థియేటర్లో బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆదికి ఒక సినిమా ఒక వన్ హిట్, ఏ యాక్టర్కైనా ఒక మంచి ఆర్టిస్ట్కి ఒక హిట్ పడితే చాలు, మళ్ళీ వాళ్ళు బ్యాక్లోకి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇదైపోతుంది. సో అలా ఒక ఎంకరేజింగ్గా ఆయన చెప్పడం, అండ్ ట్రైలర్ చాలా బాగుంది అని రెస్పాన్స్ రావడం, అందరూ కూడా చాలామంది మెసేజెస్ చేశారు. సో మంచి ఫీడ్బ్యాక్ ఉందండి ట్రైలర్కి. ఎందుకు అది చాలామంది ఈ సినిమా ఆదికి మంచి హిట్ పడాలని చాలామంది కోరుకున్నారు, హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు. చాలామంది హీరోలు కానీ చాలామంది డైరెక్టర్లు కానీ. ఎందుకు ఇండస్ట్రీలో ఆదికి ఉన్న మంచితనమా, లేకపోతే నాన్నగారికి ఉన్న మంచి పేరా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న లెగసీనా, ఎట్లా ఇవన్నీ కలిసి ఆదికి ఒక మంచి హిట్ పడాలి, చాలా రోజులు ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆది. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలామంది అడిగితే ఆదికి ఒక హిట్ పడాలరా, ఆదికి ఒక హిట్ పడాలరా అంటారు. ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన నాన్నగారు కానీ మీది కానీ మీ ఫ్యామిలీ మంచితనం అంటారా? అంటే అండి, ఇప్పుడు డాడ్ తాతగారు వీళ్ళందరికీ ఒక నేమ్, ఒక గుర్తింపు ఇండస్ట్రీలో, వాళ్ళు ఈ ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నారు. నేను కూడా అంటే వాళ్ళు నమ్ముకుంటూ ఉన్నారు, వాళ్ళు కష్టపడారు, వాళ్ళు స్ట్రగుల్స్ అయ్యారు, వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ చూశారు. డాడ్ కూడా అప్స్ అండ్ డౌన్స్ చూశారు, మళ్ళీ స్ట్రగుల్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. నేను కూడా ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నాను. నేను వాళ్ళని చూసి నేను యాక్టర్ అవ్వాలని వచ్చి పొద్దున మార్నింగ్ 4 o'clock లేచి ట్రైనింగ్ చేసుకొని, మళ్ళీ క్లాసులకి వెళ్ళి, మళ్ళీ ఫైట్ క్లాసులకి వెళ్ళి, మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి, మళ్ళీ ఈవినింగ్ కాకరాల మాస్టర్ దగ్గరికి వెళ్ళి డైలాగులు నేర్చుకొని, మళ్ళీ పడుకొని, ఇలా ఒక 6-7 years నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన సినిమాలకే. ఓకే. సో దీన్ని నమ్ముకునే ఉన్నా. దీని నుంచి బయటకు వెళ్ళి ఇంకేదైనా చేయాలన్నా కూడా మనకి తెలియదు. సో దానికోసం అట్ ది సేమ్ టైం నాకు డాడీకి ఉండే గుడ్ విల్, మెయిన్గా డాడీకి ఉండే గుడ్ విల్, ఆయన అంటే అందరూ ఇష్టపడతారు, అందరికీ ఆయన అంటే ఇష్టం, ఆయన అందరితో బాగుంటారు. సో అదే నాకు కూడా అదే వచ్చింది. నేను అందరితోనూ జాలీగా ఉంటాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను అది. సో ఆటోమేటిక్గా అందరూ కూడా నాకు మంచి సినిమా పడితే బాగుంటుంది, ఆదికి ఒక మంచి హిట్ పడితే బాగుంటుంది అని అంటున్నారు. అండ్ సో ఈ టీజర్, ఈ ఫస్ట్ మేము ఇది సైకిల్లో ఒక స్టిల్ ఉంటుంది, నా బర్త్డేకి రిలీజ్ చేసాం. ఆ స్టిల్ దగ్గర నుంచి మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసాం. ఆ మేకింగ్ వీడియో తర్వాత మా టీజర్కి తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత ట్రైలర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో చాలా మంచి రెస్పాన్స్. సో ఓవరాల్గా అందరూ కూడా వన్ బై వన్ నచ్చి ఈ సినిమా ఆది మళ్ళీ ఒక మంచి సినిమాతో రాబోతున్నాడని సపోర్ట్ స్టార్ట్ అయింది. కంటెంట్ కూడా బాగుండడంతో నాకు హిట్ పడితే బాగుంటుందని ప్రేక్షకులు కూడా స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ సో మీరు చెప్పినట్టు డాడ్ గుడ్ విల్ అండ్ మై గుడ్ విల్, అట్ ది సేమ్ టైం సినిమా కంటెంట్ కూడా బాగుండడంతో చాలా డిఫరెంట్గా ఉండడం, అదొక డిఫరెంట్, మీరు చెప్పారు ఒక వరల్డ్, ఒక మిస్టికల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రేక్షకులు కూడా నాకు ఇది ఏదో ఒక కంబ్యాక్ హిట్ పడేలా ఉంది అనే ఒక హోప్ ఉంది. అది ఒక హోప్ ఇచ్చింది, మా ఫ్యామిలీకి కూడా ఒక హోప్ ఇచ్చింది. ఎందుకంటే నా సక్సెస్ కోసం నాన్నగారు కానీ మా వైఫ్ కానీ అందరూ వెయిటింగ్. సూపర్.